కేవలం ఒకే ఒక రూపాయి షాంపూతో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా ఫస్ట్ టైంకే తెల్లగా మారుతుంది. మీకు నమ్మకం లేదా? ఈరోజు నేను మీకు లైవ్లో ప్రూవ్ చేస్తా, మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. సన్ ట్యాన్ అనేది చాలా ఎక్కువైపోతుంది అక్క. ఇప్పుడు మనకి ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, దీనికి ఏదైనా ఒక ఫాస్ట్ రిజల్ట్ ఉన్న చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు కదా. ₹1 షాంపూ మీ దగ్గర ఉంటే సరిపోతుంది. మీ స్కిన్ మీద ఎంత సన్ ట్యాన్ ఉన్నా, ఎంత డార్క్నెస్ ఉన్నా సరే వితిన్ సెకండ్స్లో మీ స్కిన్ తెల్లగా మారుతుంది. నేనైతే డార్క్గా ఉన్న పర్సన్ మీద ప్రూవ్ చేస్తాను, అది కూడా లైవ్ రిజల్ట్ అనమాట. నేను చెప్పేది నిజమండి, మీకు కళ్ళకి కట్టినట్టు రిజల్ట్ అయితే నేను చూపిస్తాను. చాలా సింపుల్ పద్ధతి అనమాట. మనం క్లాత్స్ అనేది ఎక్కడి వరకు వేసుకుంటామో అక్కడ వరకు మాత్రమే మనకి సన్ ట్యాన్ అనేది ఉంటుంది. క్లాత్ లేని చోట అయితే సన్ ట్యాన్ ఉంటుంది, క్లాత్స్ ఉన్న చోట మనకి ట్యాన్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే డీప్ నెక్లు ఉన్న బ్లౌజెస్ వేసుకుంటూ ఉంటారు, ఫ్రంట్ కూడా డీప్ ఉన్న బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకుంటారు. ఇక్కడ వరకు మనకి ఇప్పుడు క్లాత్ ఉంటుంది, ఇదంతా కూడా మనకి ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా. సో మీకు ఎక్కడ డార్క్నెస్ ఉంటే, లెగ్స్ కానీ హ్యాండ్స్కి కానీ అండర్ ఆర్మ్స్లో కానీ ఎల్బోస్ దగ్గర కానీ ఎక్కడ ఉంటే డార్క్నెస్ అక్కడ ట్రై చేయండి. వితిన్ సెకండ్స్లో స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. అది కూడా షాంపూ టెక్నిక్ అనేది యూజ్ చేయండి. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు పెద్ద మోటివేషన్, మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. దీనికోసం ఎవ్వరూ కష్టపడాల్సిన అవసరమే లేదు, అందరికీ ఈజీగా ఉండేటట్లు చెప్తాను. ముందుగా మనకి బీట్రూట్ కావాలి. ఇక్కడ మీడియం సైజు బీట్రూట్ 2 తీసుకొని బీట్రూట్ మీద పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఒక్క బీట్రూట్తో అయినా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. బీట్రూట్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లో బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. బీట్రూట్ అనేది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. మిక్సీ జారే కావాలా, బీట్రూట్ తురిమి మనం జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేయకూడదా అంటే మనకి పేస్ట్ నుండి అయితే ఎక్కువ జ్యూస్ అనేది కలెక్ట్ అవుతుంది తురుము కంటే కూడా. ఓకే, సో నేనైతే జ్యూస్ రెడీ చేసేసాను. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం కలుపుతూ ఉంటే మనకి ఇది మరుగుతుంది. సో ఇంకొక విషయం అండి, మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేయండి. హై ఫ్లేమ్లో పెడితే ఒక్కసారిగా మనకి మరిగిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో అయితే మనకి కరెక్ట్గా రెడీ అవుతుంది. సో మనకి 2-3 మినిట్స్కి జ్యూస్ అయితే ఇలా వస్తుందన్నమాట. మనం యాడ్ చేసిన జ్యూస్ అనేది సగం అవుతుంది. సో ఈ జ్యూస్ అనేది సగం అయిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు, కాఫీ పౌడర్ అయితే సరిపోతుంది. కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు జ్యూస్ని మరిగించుకోవాలి. 1 నిమిషం మరిగించేటప్పటికే మనకి మొత్తం కూడా కన్సిస్టెన్సీ చిక్కగా అయిపోతుంది. కాఫీ పౌడర్ యాడ్ చేసిన వెంటనే మనకి ఇలా అవుతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. ఇది కూల్ అయిన తర్వాత మనకి ఒక థిక్ పేస్ట్లా అయితే ఉంటుంది. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. మనకి ఎంత పేస్ట్ అయితే కలెక్ట్ అయిందో అంతా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు శనగపిండి. 1 స్పూన్ శనగపిండిని ఇక్కడ నేను యాడ్ చేశాను. తర్వాత 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందంటే అస్సలు మీరు నమ్మలేరు. ఇది స్కిన్ మీద ఒక మ్యాజిక్ అయితే చేస్తుంది. దీన్ని ఫేస్కి అప్లై చేయొచ్చు. సో ట్యాన్ రిమూవ్ అవ్వాలి, హ్యాండ్స్కి లెగ్స్కి డార్క్నెస్ ఎక్కువగా ఉందంటే ఒక చిట్కా కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు క్లియర్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ టెక్నిక్ అనేది. మీరు ఫేస్కి అయితే ఇప్పుడు అప్లై చేసేయండి. మీరు హ్యాండ్స్కి లెగ్స్కి అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు అప్లై చేయండి. దీన్ని మీకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అందులో మీకు నచ్చిన షాంపూ ఏదైనా యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ వరకు. ₹1 షాంపూ యాడ్ చేయాలా, మా దగ్గర ఉన్న షాంపూ యాడ్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతారు. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే అది యాడ్ చేయండి. సో నేను యాడ్ చేసిన షాంపూయే మీరు యాడ్ చేయాలని ఏమీ లేదు. మీకు అందుబాటులో ఏ షాంపూ ఉంటుందో దాన్ని యూజ్ చేయండి. 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంతవరకు మీరు
ఎప్పుడు చూడని రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ టైంకి మీరు చూస్తారు. అందులో ఎటువంటి డౌట్ అనేది పెట్టుకోవద్దు. మీకు డార్క్నెస్ ఎక్కడుంటే అక్కడ అప్లై చేయండి. ఇక్కడైతే డార్క్గా ఉన్న హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. 2 హ్యాండ్స్కి అప్లై చేయను. డిఫరెన్స్ అనేది మీకు తెలియదు కదా, ఒక హ్యాండ్కి మాత్రమే అప్లై చేస్తాను చూడండి. సో ఈ హ్యాండ్స్ ఏమి నా హ్యాండ్స్ కాదనమాట. డార్క్గా ట్యాన్ ఉన్న హ్యాండ్స్కి అయితే ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను అంతవరకే. ఎందుకంటే మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాను. పార్లర్కి వెళ్ళి మనం బ్లీచింగ్ క్రీమ్స్ అనేది అప్లై చేసుకుంటేనే ట్యాన్ పోతుంది అనే అపోహలో కొంతమంది ఉంటారు. అలా కాకపోయినా మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీకు వేలకు వేలు ఖర్చు ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఇది ట్రై చేస్తే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. 10 మినిట్స్ అనేది డ్రై అవనిద్దాం. 10 మినిట్స్ తర్వాత డ్రై అయిపోయింది. సో డ్రై అయిపోయిన తర్వాత మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక హాఫ్ లెమన్ తీసుకొని 1 నిమిషం పాటు స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసేటప్పుడే మనకి ఆ డస్ట్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. జస్ట్ 2 నిమిషాలు లెమన్తో స్క్రబ్ చేసుకోండి. మీ స్కిన్ మీద పేరుకున్న జిడ్డు, మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. ప్యాక్ వేసినప్పుడే అది రిమూవ్ అవుతుంది. స్క్రబ్ చేస్తున్నప్పుడు అది తొలగిపోవడం అయితే మనకి క్లియర్గా కనపడుతుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బిఫోర్కి ఆఫ్టర్కి అయితే మంచి డిఫరెన్స్ అయితే మనకు తెలుస్తుంది. నేను క్లీన్ చేసేటప్పుడే చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఎటువంటి ఫేక్ లేదు. సో బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. ట్యాన్ అయితే ఫస్ట్ టైంకే ఎంత బాగా రిమూవ్ అయిందంటే సూపర్ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలాంటి సీజన్లో అయినా సరే, సమ్మర్ అయినా, వింటర్ అయినా, రైనింగ్ సీజన్ అయినా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం యూస్కి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా. 2 మినిట్స్ అనేది లెమన్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు తుడిచి కూడా చూపించాను. కొంతమంది ఉంటారు కదా, ఏం చేసినా సరే రిజల్ట్ రాలేదు అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ టైంకి చూడండి, స్కిన్ అయితే ఎక్కడి వరకు ప్యాక్ వేసుకున్నామో అక్కడి వరకు మాత్రమే తెల్లపడింది. మిగిలిన స్కిన్ అయితే నల్లగానే ఉందన్నమాట. సో ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి డిఫరెన్స్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన హ్యాండ్ ఎంత తెల్లగా ఉందో, చేయని హ్యాండ్ ఎంత డార్క్గా ఉందో మీరే చూడండి. ఇంత సూపర్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా మీరు ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. ఇప్పుడే ట్రై చేయండి. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. సో చూస్తారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అనమాట. సన్ ట్యాన్ అనేది ఎంత ఎక్కువగా ఉన్నా సరే ఫస్ట్ టైంకి రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైంకి సూపర్ రిజల్ట్ అనేది చూస్తారు. ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది మీకు కనపడుతుంది. వీక్లీ 2 టైమ్స్ అనేది చేసుకుంటే మీ స్కిన్ మీద ట్యానే ఉండదు. ఒకవేళ నార్మల్గా మీరు ఫేస్కి అప్లై చేయాలి అనుకుంటే కూడా చెప్పాను కదా, బేకింగ్ సోడా అలాగే షాంపూ స్కిప్ చేసేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్యాక్లా మీరు ఫేస్కి అనేది అప్లై చేయొచ్చు. ఫేస్కి అప్లై చేసినా సరే మీకు వెంటనే రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఫేస్ కిందకి అప్లై చేయలేదంటే చాలామంది అడుగుతారు, మీ ఫేస్ తెల్లగానే ఉంది కదా అక్క, సో ట్యాన్ లేదు కదా, వేరే వాళ్ళ స్కిన్ మీద ట్రై చేయమంటారు. సో సన్ ట్యాన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కనుక నేను ఈ సింపుల్ టెక్నిక్ని అయితే మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా 100% అయితే మీరు రిజల్ట్ చూస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. బిఫోర్కి ఆఫ్టర్కి డిఫరెన్స్ మీరే చూసారు కదా లైవ్లో. ఎంత ఎక్కువగా డార్క్నెస్ ఉన్నా సరే ఫస్ట్ టైంకి రిమూవ్ అవుతుంది. స్కిన్ చాలా బ్రైట్గా, క్లియర్గా, ఫెయిర్గా మారిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.